చెప్పవే, ఏంటి మోగదాని అయిపోయావా? నేను నిద్రపోయాను. నిద్రపోయా? నిన్నటి వరకు లేని నిద్ర ఈ రోజు ఎలాగే వచ్చింది? ఎవరినైనా అడిగా నిద్ర వచ్చేది? ఏమే, నీ అదృష్టం కొద్దీ నువ్వు గడుపుతా ఉన్నావే, లేదంటే కొట్టి చంపేస్తుండేవాడిని. నిద్రపోయిందంట. నువ్వేంటే ఏదో కంగారులో ఉన్నట్టున్నా? రండి భోంచేద్దురు గాని. నువ్వు చేసిన ఒంటరి తినడానికి నేను పందిని కాదు. పాపం తీసుకుని వెళ్ళవే. బిడ్డను ఎందుకు తీసుకెళ్ళాలి? మీరు వెళ్ళి ఆ గదిలో పడుకోండి. నేను అద్దించే ఇంట్లో నాకెక్కడ ఇష్టం అంటే అక్కడ పడుకుంటాను. అది అర్ధరాత్రిలో ఎవరైనా ఈ రూమ్కి వస్తానని చెప్పాడా ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, నాకు తలనే పెడుతోంది. బాగా నిద్రపోవాలి.
ఇవాళ పనికి వెళ్ళలేదా? మ్మ్. ఎప్పుడు త్వరగా వెళ్ళిపోతారు కదా. నా సౌకర్యానికే నేను ఉద్యోగానికి వెళ్తా. నేను ఎప్పుడు వెళ్తాలో నువ్వు నిర్ణయించావు. ఏ పనైనా టైంకి చేస్తేనే బాగుంటుంది కదా. నువ్వు నాకు ఏమీ నేర్పించద్దే. ఆరిపోతుంది, వచ్చేసాను, పద. వేడిగా లేదంటూ మళ్ళీ నా మీద గొడవ పడకండి. ఎక్కడ చూసుకుంటూ పోస్తున్నావే? ఎవరిని మనసులో పెట్టుకుని నాకు ఇక్కడ వడ్డిస్తున్నావు? నేను తెలియకుండా ఆల్రెడీ లేట్ అయింది. త్వరగా తిని బయలుదేరండి. నన్ను పంపించడంలో నీకేంటి అంత ఆతృత? పని లేకుండా కొన్నాళ్ళు కష్టపడ్డాం కదా. ఇప్పుడు దొరికిన పనిని శ్రద్ధగా చేయండి. ఉద్యోగం పోతే మనం ఏం చేయగలం? నేను అలా మంచాన్ని పడిపోలేదంటే చచ్చే వరకు నీ ఖర్చు, నీ పాప ఖర్చుని నేను చూసుకుంటాను, ఓకేనా? నువ్వేంటి కంగారుగా ఉన్నావు? నాకు మీ పని మాత్రమే కాదు, పాపని చూసుకోవాలి. ఇంకా చాలా పనులున్నాయి. అవునవును. ఉప్పు లేదు, కారం లేదు. నువ్వే తీసుకుని తిను. చండాలంగా వండుతున్నావు. వెళ్ళట్లేదా? పాప లేస్తుంది. ఓ, ఏదో సరిలేదు. చూస్తూ నుంచోకుండా తలుపేవే. ఏంటే, ఏమైనా పోగొట్టేసుకున్నావా? నీ నోట్లో ఏంటి, నాలుక లేదా? మోగుతాని పెట్టి. కాదని తెలుసుగా. ఎందుకు ఎక్కడొచ్చి నుంచున్నావు? హాకు కరివేపాకు తీసుకుందామని వస్తున్నా. ఇక్కడ ఎక్కడ ఉండాలి. అర్థమైంది. నిజంగానే అదే. మంచి నాటు కోడిని తీసుకొని ఎండుమిరపకాయలు, పసుపు నూరి, ఉల్లిపాయలు వేసి కొంచెం నూనెలో కరివేపాకు వేస్తే నాన్నకు బాగా ఇష్టం. 2 కిలోల మాంసాన్ని ఆయన తింటారు. నీ తండ్రికి వండి పెట్టడానికి ఇదిగో నేను ఉన్న ఇంటికి అస్సలు రాకూడదు. తర్వాత ఇంకొక విషయం, నా భార్యతో ఎక్కువ అలవాటు అవ్వకుండా ఉండడమే నీకు మంచిది. బయట చూసేటట్టు కాదు, చాలా బ్యాడ్ గర్ల్. తను నిన్ను చెడిపోయకుండా చూసుకో. ఈ మనిషి ఏంటి ఇలా ఉన్నాడు? బాలిక గురించి అలా మాట్లాడుతున్నాడు.
మా ఆయన ఎటువంటి వాడో నీకు అర్థమైంది కదా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు ఎందుకని ఇలాంటి ఒకరితో ఉంటున్నారు? మరణం వరకు ఒకటిగా ఉండాలని దేవుడిచ్చిన బంధం కదా. ఇలా ఉండే బదులు విడిగానే ఉండొచ్చు. వెళ్ళేదాకా సేఫ్గా ఉంటే నాకు ముఖ్యం. అది చేస్తే గనక దానికి బదులుగా నీ భర్త ప్రాణాలు నేను తీసేస్తాను. ఆ తర్వాత మీకు వాడి సమస్య ఉండదు. అతనే వచ్చాడా? నిప్పుల్లో నిలబడినట్టుగా ఉంది. ఇంతకంటే నువ్వు నన్ను చంపేయచ్చు. నా మనసులోనూ శరీరంలోనూ ఇక బలం లేదు. ప్రియ వచ్చింది. తన్ని లోపలికంత పిలవకు. ఏదో ఒకటి చెప్పించి పంపించే. తను వెంటనే వెళ్ళదు. ఈ పాప ప్రాణాలు నా చేతిలో ఉన్నాయని మాత్రం గుర్తుపెట్టుకో. త్వరగా పంపి. నేను ఇక్కడ ఉన్నా అని ఏ విషయం తనకు తెలియకూడదు. మీరు ఏం మాట్లాడుకున్నా నాకు వినిపిస్తుంది. తప్పించుకుందామని నన్ను ఇరికించావో నష్టం మీకే. వెళ్ళు. వెళ్ళి పంపి. బాలకా, బాలకా, బాలకా. బాలకా, బాలకా, బాలకా. బాలకా, తలుపు తీయండి. బాలకా, త్వరగా తీయండి. ఏంటి ప్రియా? తలుపు తీయండి. అదే వేణుగోపాల్ తాళం వేశారు. తాళం నా దగ్గర ఉందిలే. దీంతో లాక్ ఓపెన్ చేశా. మీరే తలుపు లాక్ చేశారు. గమనించలేదు. తీయండి. నాకిప్పుడు కాస్త పనుంది ప్రియా. బట్టలు ఉతకాలి, 12 అయ్యేలోగా వంట చేయాలి, బిడ్డని స్నానం చేపించాలి. నీకు నేను సహాయం చేస్తాగా. వద్దులే, నువ్వు ఇప్పుడు వెళ్ళి రేపురా. ఈ రోజు మాట్లాడాల్సింది రేపు మాట్లాడితే ఇంట్రెస్టే ఉండదక్క. నాకిప్పుడు అంత సమయం లేదమ్మా. 2 మనుషులకు వంట చేసి ఒక చిన్న పిల్లని చూసుకోవడం ఒక పనా? త్వరగా తలుపు తీయండి. వేణు అన్న గురించి ఒక విషయం చెప్పాలి. తలుపు తీయండి బాలక. తలుపు తీయండి అక్క. ఓ, లోపల ఏదో రహస్యం దాచినట్టు భయపడుతున్నారు. పాప ఎక్కడుంది? నిద్రపోతోంది. నేను ఇక్కడికి వద్దామని చూసినప్పుడు వేణు అన్న ఎదురయ్యాడు. ఆ మనిషి ఎట్టక ఇలా ఉన్నాడు. బాలాకకు మరీ దగ్గర అవ్వకు, తను మంచిది కాదని చెప్పాడు. భార్య గురించి ఇది దారుణంగా మాట్లాడే మనిషిని మొదటిసారి చూస్తున్నా. నేను
మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంటి? అతను ఎంతకంటే నా గురించి నీచంగా మాట్లాడినందువల్ల నాకు ఇది కొత్తగా లేదు. అయినా సరే అరే నువ్వెక్కడికి? నువ్వు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడుతున్నావని మీ అమ్మ చెప్పింది. నువ్వు ఇంటికెళ్ళు. ఆహా, ఇంత దూరం వచ్చి అఖిల పాపం చూడకుండా ఎలా వెళ్తాను? ప్రియా, మా బావ వల్ల మాకు అస్సలు మనశ్శాంతి లేదక్క. అఖిల బంగారం, ఆ? ఉమ్. ఆహా, ఎప్పుడు చూసినా నిద్రపోతుంది. అక్క, ఏంటి ఆలోచిస్తున్నారు? ఆహా, ఏంటక్క, నేను చెప్పింది ఏది గమనించలేదా? వింటూనే ఉన్నానుగా. మరేంటి తిరునాళ్ళలో తప్పిపోయిన పిల్లలాగా అక్కడ ఇక్కడ చూస్తున్నారు? ఇప్పుడు నా పరిస్థితి అదే. నా గురించి మీరైనా అర్థం చేసుకోండి అక్క. కొట్లాట అది ఇదని తిరుగుతున్న ఆ మనిషి నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు. నాన్నకి అమ్మకి భయం. ఆయన ఇక్కడి నుంచి నన్ను తీసుకువెళ్ళినా సరే ఎదిరించే శక్తి కూడా లేదు. అలాంటి ఒక క్రిమినల్తో వెళ్ళి నేను జీవించగలనా? మీరే చెప్పండి అక్క. దానికి బదులు నేనేదైనా బావిలో దూకి చనిపోవడమే. నువ్వు అతన్ని మార్చడానికి ప్రయత్నించొచ్చుగా. ఒకవేళ దేవుడే దిగొచ్చినా సరే అది జరగదక్క. అందరినీ గాయపరచాలని కత్తి తుపాకీతో తిరిగేవాడు ఒక మనిషేనాక? అలా ఉండే వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా చెప్పు? నిన్న పోలీసులు ఇంటికొచ్చి వెళ్ళినప్పటి నుండి ఎవరూ నిద్రపోలేదు. ఆయన ఎందుకు ఇలా అయ్యారో తెలియడం లేదక్క. మనిషిగా జీవించొచ్చు కదా. దీనికి బదులు పోలీసులు తీసుకెళ్తేనే మంచిది. నువ్వు ఇంకేం మాట్లాడకు. ఒకవేళ ఇవన్నీ అనిరుద్ వింటే నీ మీద కోపం వస్తుంది. ఆయన ఎలా వింటారు? నిన్న రాత్రి తప్పించుకొని వేరే ఊరికి వెళ్ళిపోయి ఉంటాడు. కొన్నిసార్లు ఆయన్ని చూస్తే పాపం అనిపిస్తుంది. మా బావుకి మేం తప్ప ఇంకెవరూ లేరు కదా. క్రిమినల్ స్వభావాన్ని వదిలేసి ఆయన ఇక్కడికొచ్చి ఉన్నారంటే మేమందరం ఎంతో సంతోషిస్తాం. కొన్ని స్థలాలు అమ్మేసి బావ పేరులో ఉన్న కేసులన్నీ ముగించడానికి నాన్న సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ పోకిరి మనసు పెడితేనే కదా. క్రిమినల్స్తో ఫ్రెండ్షిప్ మానేసి అతను మారితే నువ్వు అనిరుద్ని చేసుకుంటావా? చెప్పు, చేసుకుంటావా? అవును, నాకు వేరే మంచి అబ్బాయి దొరకడా ఏంటి? నేను ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దాదాపు 1 సంవత్సరం అయినా సరే మంచి అబ్బాయిలాగా నా ముందు జీవించి చూపించాలి. అప్పుడు ఆలోచిస్తాను. అవును, మీకు చాలా పనులు ఉన్నాయని చెప్పారు కదా. అవన్నీ నేను చేసుకుంటాను, నువ్వు వెళ్ళు. నన్ను తరిమేయడానికి చూస్తున్నారేంటి? నీకు చదివే పనేం లేదా? అదంతా నేను చదువుతానులే. అది మాత్రమే కాదు, నువ్వు ఇక్కడికి రావడం వేణుగోపాల్ చూశాడుగా. ఒక్కోసారి వెంటనే తిరిగి వచ్చేస్తారు. నీకు తెలీదు, ఇంకెవరు ఇక్కడికి వచ్చినా ఆయనకి నచ్చదు. నువ్వు నాతో ఇక్కడ మాట్లాడడం చూస్తే గొడవ పడతారు. నాకు ఇవన్నీ అలవాటే, కానీ నువ్వు బాధపడతావు. ఎందుకు ఇబ్బందులు? నువ్వు వెళ్ళు. వేణుగోపాల్ ఊరెళ్ళినప్పుడు నువ్వు ఇక్కడికి రా. అప్పుడు మనం భయపడకుండా మాట్లాడుకోవచ్చు. నాకు మీతోనూ పాపతో మాట్లాడమే ప్రశాంతంగా ఉంటుంది. పర్వాలేదులే.
నేను అడ్జస్ట్ అవుతాను. వంట బాగుంది. ఇది ఎవరి కోసం చేస్తున్నావే? దొడ్డివైపు తలుపు గొల్లం వేయలేదు. గుమ్మంలో అసలు ఎవరో వచ్చినట్టు గుర్తులు కూడా ఉన్నాయి. కిచెన్లో ఏంటంటే ఉప్మా. ఖచ్చితంగా నువ్వు తినడానికి అయితే కాదే. సరే, పాపకి నోట్లో కుక్కుతామని చూస్తే ఇంకా వయసు రాలేదు. చెప్పవే, వసై చెప్పవే, ఎవరికి వండిస్తున్నావో చెప్పవే. నా కోసమే చెప్పాను కదా. నువ్వు ఇంకా మోసం చేయడం సరిగా నేర్చుకోలేదే. ఈ ఇంటిలోకి ఎవడో ఒకరిని రమ్మని చెప్పావు. ఎదవ తినడానికే ఇదిగో ఈ వంట కూడా వండి పెట్టావు. ఈ రహస్యాలన్నీ ఈ రోజుతో బయట పెడతాను చూడవే.